నమస్తే. క్రెడిట్ కార్డ్ స్మార్ట్ గా వాడితే ఇబ్బందులు ఉండవు. వడ్డీ లేని అప్పుతో పాటు రివార్డు పాయింట్లు. ఈ పాయింట్ల ద్వారా 1% వరకు సంపాదన. ఛార్జీలు లేకుండా ఎయిర్పోర్ట్ లాంజ్లలో సదుపాయాలు. హోటల్ బుకింగ్స్ సహా ట్రావెల్ టికెట్లపై ఆఫర్లు. జీవితకాలం నిర్వహణ ఛార్జీలు లేకుండా ఇస్తున్న బ్యాంకులు. సకాలంలో చెల్లించకపోతే మాత్రం రుణాల ఊబిలోకి. ఒకసారి ఆ ట్రాప్లో ఇరుక్కుంటే బయటకు రావడం కష్టం. చాలామందికి క్రెడిట్ కార్డ్ అంటే భయం. ప్రమాదాన్ని జేబులో పెట్టుకున్నట్లే భావిస్తారు. కానీ కొంచెం తెలివిగా క్రమశిక్షణతో వాడితే క్రెడిట్ కార్డుతో లాభమే ఎక్కువ. పైసా వడ్డీ చెల్లించక్కర్లేదు. పైపెచ్చు కాస్త సంపాదించుకోవచ్చు కూడా. వీటన్నిటికీ తోడు హోటళ్లు, సినిమా టికెట్లు, ప్రయాణ టికెట్లపై ఎప్పటికప్పుడు ఆఫర్లు వస్తాయి. ఎయిర్పోర్ట్ లాంజ్లలో ఉచిత సదుపాయాలు. ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు నో కాస్ట్ ఈఎంఐ తీసుకుంటే రూపాయి వడ్డీ లేకుండా వాయిదాలలో చెల్లించుకునే అవకాశం. ఇలా చాలా లాభాలు ఉంటాయి. కాకపోతే ఒకటే షరతు, ఏ క్రెడిట్ కార్డుపై ఎంత కొన్నా బిల్లు గడువు తేదీ ముగిసేలోగా పూర్తిగా చెల్లించేయాలి. అలా కాకుండా ఈసారి మినిమం బిల్లు చెల్లిస్తే సరిపోతుందిలే అనుకున్నారో మీ పని అయిపోయినట్లే. సరైన ఆదాయం లేకపోవడము, అప్పులంటే భయము, లేదా సమాచారం లేకపోవడము ఏదైనా కావచ్చు. మన దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం చాలా తక్కువ. మన జనాభాలో వీటిని వాడుతున్న వారు 5-6% మించి లేరు. అమెరికా లాంటి దేశాలలో ఏకంగా 80% మందికి పైగా కనీసం ఒక్క క్రెడిట్ కార్డు అయినా వాడతారు. అందుకే ఈ క్రెడిట్ కార్డుల వ్యాపార విస్తరణకు దేశంలో విపరీతమైన అవకాశాలు ఉన్నాయి. కాబట్టే కంపెనీలు రకరకాల ఆఫర్లను ఇస్తూ మరింత మందికి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రతి క్రెడిట్ కార్డుకు ఓ లిమిట్ ఉంటుంది. ఉదాహరణకు రాఘవ్కు యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉంది. దాని లిమిట్ 6 లక్షలు. అంటే 6 లక్షల వరకు తను వాడుకోవచ్చన్నమాట. మరి ఆ కార్డు జేబులో పెట్టుకుంటే తన జేబులో 6 లక్షలు ఉన్నట్లే కదా. ఆసుపత్రి వంటి ఎంత ఎమర్జెన్సీ వచ్చినా డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా దీన్ని వాడొచ్చు. ఇలాంటి ఎమర్జెన్సీల కోసం డబ్బును సేవింగ్స్ ఖాతాల్లో ఉంచుకోవాల్సిన పని లేదు కూడా. ఇక ప్రతి కార్డుకు బిల్లింగ్ తేదీ, చెల్లించడానికి గడువు తేదీ ఉంటాయి. ప్రతి బిల్లింగ్ తేదీకి 30 రోజుల సైకిల్, చెల్లించడానికి మరో 15 రోజుల గడువు ఉంటాయి. అంటే మొత్తంగా 45 రోజుల వ్యవధి అన్నమాట. బిల్లింగ్ తేదీ అయిన వెంటనే భారీ మొత్తాన్ని వాడినా అది తదుపరి బిల్లులోనే వస్తుంది. గడువు తేదీ కూడా ఉంటుంది కనుక దాదాపు 40 రోజులు వడ్డీ లేకుండా అప్పు దొరికినట్లన్నమాట. దాన్ని గడువులోపు చెల్లిస్తేనే వాడిన మొత్తంపై పైసా వడ్డీ కూడా ఉండదు. మీరు కార్డుపై ఆ నెల అవసరం కొద్దీ 2 లక్షలు వాడుకున్నారు అనుకుందాం. తదుపరి నెల బిల్లులో వాడుకున్న మొత్తాన్ని చూపించడంతో పాటు ఒకవేళ మీరు దాన్ని చెల్లించలేకపోతే వాడిన దాంట్లో 5% చెల్లించవచ్చు అని పేర్కొంటారు. అంటే 10,000 చెల్లిస్తే చాలు. అది ఈజీ కూడా. కానీ మిగిలిన మొత్తంపై 36% పైగా వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే మరో నెల గడిస్తే మరో 3% అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. పైపెచ్చు కనీస బిల్లు కూడా చెల్లించకపోతే అపరాధ రుసుములు భారీగా ఉంటాయి. మీ లిమిట్ను దాటి వాడినా భారీ ఛార్జీలు చెల్లించాలి. వీటి వల్ల ఆర్థిక పరిస్థితులు తలకిందులైపోతాయి. ప్రతి నెల కనీస బిల్లు కట్టుకుంటూ పోతే ఆ రుణం ఎప్పటికీ తీరదు అని గుర్తుంచుకోవాలి. క్రెడిట్ కార్డుతో అతిపెద్ద ప్రమాదం ఇదే. చాలా బ్యాంకులు రకరకాల సంస్థలతో జతకట్టి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు గతంలో సిటీ బ్యాంక్ ఐఓసీతో జతకట్టి సిటీ ఐఓసీ కార్డును ఆఫర్ చేసింది. సిటీ క్రెడిట్ కార్డుల వ్యాపారాన్ని కొనుగోలు చేసిన యాక్సిస్ బ్యాంక్ కూడా దాన్ని కొనసాగిస్తోంది. ఐఓసీ బంకులో పెట్రోల్ లేదా డీజిల్ పోయించుకుంటే 2% వరకు క్యాష్ బ్యాక్ వస్తుందన్నమాట. ఆ పాయింట్లను నేరుగా బిల్లు రూపంలో చెల్లించేయచ్చు కూడా. రోజువారీ వినియోగానికి ఇవి బెస్ట్. ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్. ఆన్లైన్ కొనుగోళ్లపై ఫ్లాట్ 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. యాక్సిస్ బ్యాంక్ ఎస్ కొనుగోళ్లపై 2 నుండి 5 మధ్య క్యాష్ బ్యాక్. గూగుల్ పేతో లింక్ చేసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి రిగాలియా ప్రయాణాలు, రెస్టారెంట్లలో చెల్లింపులపై రివార్డులు. ఇలా చేయొద్దు. కార్డుపై చేసే చెల్లింపుల్లో కొన్నింటిని ఈఎంఐ కిందకు మార్చుకోవచ్చు. కానీ ప్రతి నెల ఇదే ధోరణి అనుసరిస్తే ఈఎంఐలు చెల్లించడం కష్టం. ఆఫర్లు ఉన్నాయని చెప్పి
అవసరం లేకపోయినా క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయడం స్మార్ట్ కానే కాదు. వార్షిక ఫీజు పైన దృష్టి సారించాలి. కొన్ని ఫ్రీగా ఇచ్చినా కొన్ని సంస్థలు అధిక ఛార్జీలు వసూలు చేస్తూ ఉంటాయి. ఇది క్యాష్ బ్యాక్ పవర్. ఒక నెల కార్డుతో ఆన్లైన్లో 30,000 ఖర్చు చేశారు. 5% క్యాష్ బ్యాక్ ఆఫర్ కింద 1,500 వెనక్కి వస్తుంది. ఇలా ఒక ఏడాదిలో 18,000 ఆదా చేసుకోవచ్చు. ఈ మొత్తంతో కుటుంబానికి కావాల్సిన ఆరోగ్య బీమాను సొంతం చేసుకోవచ్చు. ఈక్విటీ ఫండ్లో ఏటా 18,000 చొప్పున 10 ఏళ్లు ఇన్వెస్ట్ చేసుకుంటే 12% రాబడి ఆధారంగా 3.53 లక్షలు సమకూరుతుంది. స్మార్ట్ అంటే ఇలా. క్రెడిట్ కార్డు బిల్లును ప్రతి నెల గడువులోపు పూర్తిగా చెల్లించేయాలి. కార్డుతో ఏటీఎం నుంచి నగదు విత్డ్రా చేయొద్దు. గడువు తేదీకి చెల్లింపులు జరిగేలా ఆటో డెబిట్ సదుపాయం యాక్టివేట్ చేసుకోవాలి. లిమిట్ ఉంది కదా అని చెప్పి నియంత్రణ లేకుండా వాడకూడదు. క్రెడిట్ కార్డులు 2కు మించకుండా చూసుకోండి.